ఆఫ్ ఇంచెస్ నోట్ చేసుకున్నారా? వాసుదేవా, నమస్కారం మినిస్టర్ గారు. రండి రండి రండి. నమస్కారం. బాగున్నారా? కూర్చోండి. కూర్చోండి. ఏమ్మా, మీ పిల్లకాయలందరూ కాస్త బయటకు పోండి, నేను పిలుస్తా. అందరూ బయటికి వెళ్ళండి. ఏంటి సార్ సడన్ గా చెప్పా చెప్పకుండా పెట్టుకుంటే రాకూడదా? మీరు నిరభ్యంతరంగా రావచ్చు సార్. ఇంకా పనులు ఎట్టా జరుగుతుండయి? బాగానే జరుగుతున్నాయి సార్. ఇంకేంది, పెద్ద తిమింగిలానికి గేలం వేసినట్టుండారు. తిమింగలానికి గేలమా? గుడిలో ఏదో రహస్య గది కనిపెట్టినారట కదా? రహస్య గద ఏమంటున్నారు? రహస్య కదా, అలాంటివి లేవు సార్. ఈయనెవరు? మిస్టర్ దేవరాజ్, నా కొలీగ్. కొంచెం బయటికి పోతారా? అయ్యో, ఆయన సీనియర్ ఆఫీసర్ సార్. యా, సీనియర్ ఆఫీసర్ అయితే బయట ఉండకూడదా? అయ్యో పర్లేదు సార్, మీరు కొంచెం బయట వెళ్ళండి సార్, బయట కూర్చోండి, పిలుస్తానులే. సార్ మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మిస్టర్ వాసుదేవా, గుడిలో ఏదో రహస్య గది ఉందని కనిపెట్టినారంట కదా? అందులో ఉన్న నిధిని దొంగిలించడానికే ప్లాన్ వేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది. అందుకని రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే గుడిని చెక్ చేయడానికి వస్తున్నారు. మీరు కొంచెం పక్కనే ఉండి కోఆపరేట్ చేయాలా? సార్, మనమంతా గవర్నమెంట్ స్టాఫ్ సార్. గవర్నమెంట్ కి మనం నమ్మకంగా ఉండాలా? లోపల ఏమున్నా దానిలో 10% గవర్నమెంట్ కి ఇచ్చేద్దాం. ఇక మిగిలిన 90% నాకు ఇవ్వడం పద్ధతే. అందులో మీ వాట మీకు తప్పకుండా వచ్చింది. దాన్ని వదిలేసి మీరు సొంతంగా ఏదో చేసి ఇరుక్కోకండి. రేపో మాపో మా సపోర్ట్ మీకు అవసరం అవుద్ది. అర్థమైంది అనుకుంటా. మరి నేను వెళ్ళనా? నమస్కారం ఉంటా. సార్. హలో, ఏడున్నావురా? ఈడ పని అయిపోయిందిలే. మావయ్య, నేనొచ్చాక పని మావయ్య అవుతుందా? చెప్పేశాను మావయ్య. అన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి. తర్వాత మినిస్టర్తో చెప్పించి నీకు ఒక అవార్డు ఇప్పిస్తాను. సంతోషమే కదా? నాకెందుకలుడు అవార్డు? ఏదో మా నూరు గుడి బాగుంటే అదే చాలు నాకు. ఏంటి మావయ్య మీరు? ప్రాబ్లం లేదు, బాధపడకండి, అంతా నేను చూసుకుంటాను. మినిస్టర్ గారు బయలుదేరుతున్నారు, నేను వెళ్తాను. ఇన్ని రోజులు మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ చేసిన తర్వాత మనం ఏం పీకలేం. ఒకే ఒక్క దారుంది. ప్లాన్ ఈ రాత్రికే ఎగ్జిక్యూట్ చేస్తే మంచిది. 6 గంటల తర్వాత దేవుడికి దండం పెట్టడానికి కూడా ఎవరు వెళ్ళరు. దొంగతనానికి వెళ్దావా? ఏయ్, అవన్నీ నువ్వు నమ్ముతున్నావా? 100%. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ డీకే. ఎంతైతే ఏంటి, అనుభవించడానికి ప్రాణాలు కూడా ఉండాలి. మీరు వెళ్ళండి, నేను రాను. ఏ డీకే, ఏంటి అర్జున్? ఏంటి అర్జున్, భయపడుతున్నావా? ఈ రాత్రి రిస్క్ తీసుకోపోతే జీవితాంతం రాళ్లు రప్పని తవ్వుకుంటూ బతకాల్సిందే. అందుకు నేను రెడీగా లేను. ఇలా చూడు, లోపలికి వెళ్ళడానికి, నిధితో సేఫ్ గా బయటికి రావడానికి నాది పూచి. కానీ నిధిని ఎలా మార్చబోతున్నావు? అన్ని యాంటిక్స్. అమ్మడంలో ఏదైనా తేడా వస్తే మనందరం ఊచ లెక్క పెట్టాల్సిందే. దానిలో కన్ఫ్యూజన్ ఏం లేదు అర్జున్. నేను శాన్స్ తో మాట్లాడి రేపు రమ్మని చెప్తాను. వస్తువులు దొరకగానే వాడి దగ్గర చేతులు మార్చేద్దాం. మిగతాదంతా వాడు చూసుకుంటాడు. 2 నెలల్లో క్యాజువల్ గా మన పని మనం చేసుకుందాం. ఆ తర్వాత సెటిల్ అయిపోదాం. వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ మన దగ్గర లేదు కదా? దాన్ని మనమే లోపలికెళ్ళి కనిపెట్టాలి. ఏంటి ఆటలనుకున్నావా? సాయంత్రం 6 గంటల తర్వాత గుడిలో ఎవ్వరూ ఉండరు. మళ్ళీ తెల్లారుజామున 6 గంటలకే తెరుస్తారు. సాలిడ్ గా 12 అవర్స్ ఉన్నాయి. ఆ లోపల కనిపెట్టలేమా? ఇదెంత పెద్ద రిస్క్ నీకు తెలుసా? దీనికన్నా బెటర్ ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ ఐమ్ ఆల్రెడీ. పర్ఫెక్ట్. మీరు పని పూర్తి చేసి గోడౌన్కి వెళ్ళిపోండి. ఎవరి మీద డౌట్ రాకూడదు. సో నేను ఆ వాసుదేవ్తో ఉండి మన స్పెషల్ టీంలో లోపలికి రాకుండా ఎంతవరకు డిలే చేయగలను చూస్తాను. My team is going in tonight. Your package will be ready by tomorrow morning. I'll be there on time. అర్జున్, నువ్వు అడిగిన సౌండ్ చిప్ ఈ డివైస్ లోపల ఉంది. శాన్స్ ఫెరారో ఉదయం కరెక్ట్ గా 6 గంటలకు స్పాట్కి రీచ్ అయిపోతాడు. నేను వాసుదేవ ఉదయం గుళ్ళోకి వెళ్లేటప్పటికి నీది అక్కడ ఉండకూడదు. ఆ లోపల నువ్వు పని పూర్తి చేసేయాలి. ఆ తర్వాత నిన్ను పూర్తి చేసి పంపించటం నా పని. ఏంటది? మన డీల్ పూర్తి చేయడం గురించి చెప్పాను. ఓకే, డోంట్ వరీ పార్ట్నర్.
నిన్ను జాగ్రత్తగా పంపిన తర్వాతే నేను వెళ్తాను. వాడు అందరి కంట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. స్పాట్కి తీసుకొచ్చే వరకు వాడి మీద ఓ కన్నీసుంచు. వాడు చేసే ద్రోహానికి నేనే వాడిని ఫినిష్ చేస్తాను. ఇదే ఆ గుడి మ్యాప్. ఎప్పట్లాగే సరిగ్గా 6 గంటలకి గుడి తలుపులు మూసేస్తారు. భక్తులు గుడికి సంబంధించిన వాళ్ళు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మనం ఆ జనాలను అవాయిడ్ చేయాలంటే వెస్ట్ సైడ్ ఉన్న కొండని దాటుకుని వెళ్ళాలి. ఆ వైపు ఉన్న గోడకి స్టెప్స్ లా ఉన్న కొన్ని స్టోన్స్ ఉన్నాయి. వాటితో మనం పైకి ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుంది. ఆ వాల్ హైట్ 17 feet. సో డీకే మనకి రోప్ చాలా ఇంపార్టెంట్. ఓకే. గుడి మొత్తం వైశాల్యం 62 ఎకరాలు. ఇదే గర్భగుడి. లిడార్ స్కానింగ్ మెషిన్ ద్వారా చెక్ చేస్తే గర్భగుడి కింద ఒక బేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది. ఒక ట్రెజర్ ఖచ్చితంగా అక్కడే ఉండాలి. వ్యూహ చక్రాన్ని వేరే మండపాల్లోనే వెతకాలి. హై డెసిబుల్ ఫ్రీక్వెన్సీ షార్ప్ గా మిడ్ నైట్ 12 o'clock కి వెస్ట్ సైడ్ లో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలింగ్ డివైస్ పెట్టి ఆ నాయిస్ ని క్యాన్సిల్ చేసేద్దాం. అదెలా? సరిగ్గా 12 గంటలకి ఇది ఆన్ అవుతుంది. ఏ సౌండ్ సిగ్నల్ వచ్చినా ఇది పంపే నెగిటివ్ సౌండ్ సిగ్నల్స్ దాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఏ సిగ్నల్స్ డిటెక్ట్ అవ్వకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్ గా 1 minute లో ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు. ఎందుకంటే ఫోన్ లో ఉన్న రేడియేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మదన్, మ్యాప్ నీ బాధ్యత. తాళపత్రాలు శిలాఫలకాల ఫొటోస్ ని నేను తీసుకుంటాను. ఎస్, ఎర్లీ మార్నింగ్ 6 కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడి లోపలికి వచ్చేస్తారు. సో ఏం జరిగినా మనం తెల్లవారుజామున 5:30కి ముందే బయటకు వచ్చేయాలి. మీకు కావాల్సినవన్నీ తీసి పెట్టుకోండి. ఓకే. ఆ తర్వాత మర్చిపోకుండా ఈ మూలిక నీళ్లు తాగేయండి. ఎందుకంటే ఆ కృష్ణప్ప గారి ఫ్యామిలీ దీన్ని తాగే గుడి లోపలికి వస్తున్నారు. ఏంటి మిస్టర్ దేవరాజ్, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారు కదా? ఇంకా లేదు సార్, ఇక మీద చెయ్యాలి. అదేంటి అలా అంటున్నారు? దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని మీకు చెప్పాను కదా. సార్, ఆ రహస్య గది ఎక్కడుందో మనకి తెలియదు సార్. నాకు మాత్రం తెలుసా ఏంటి? కానీ ఆ కృష్ణప్ప గారికి దీని గురించి అంతా తెలుసు కదా. ఆయన ఎలా చెప్తారు సార్? గవర్నమెంట్ ఆర్డర్ తీసుకెళ్తే ఎవరైనా చెప్పి తీరాల్సిందే. సార్, హ్మ్, రేపు ఊళ్ళో జాతర ఉంది. తెలుసు. ఊరు మొత్తం అక్కడే ఉంటుంది. ఉండని. ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్వే కదా సార్? మరి వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావేంటి? రహస్య గది అక్కడుంది ఇక్కడుంది అని ఎవడెవడో ఏమేమో చెప్తున్నాడు. 3 నెలల నుంచి మీరందరూ ఏం చేస్తున్నారయ్యా ఇవన్నీ తెలుసుకోకుండా? మినిస్టర్ వచ్చి నాతో డీల్ మాట్లాడుతున్నాడయ్యా, డీల్. ఈ మొహం చూడవయ్యా, ఈ మొహంలో దొంగని ఎక్కడన్నా రాసుందా? లేదు కదా. ఆ కృష్ణప్పని మనం వెంటనే కలుస్తున్నాం. సార్, ఆ ఊళ్ళో కృష్ణప్ప గారికి చాలా పలుకుబడి ఉంది సార్. మనకి వాళ్ళకంటే ఎక్కువ పలుకుబడే ఉంది. మనం ఎవరు? మనం గవర్నమెంట్. రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ తో. వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా ప్రాబ్లం ఉంటే. నువ్వేం బాధపడక్కర్లా. సార్, ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే? నీకు ఆ మినిస్టర్ కి ఏవైనా లింక్ ఉందయ్యా? లింక్ అలాంటిదేం లేదు సార్. అయితే మరి చెప్పిన పని చెయ్యవయ్యా.